నయా పైసా పనికి రావరా నువ్వు. ఇదేందో తెలుసా, నా జీవితం ఇంతటితో ముగింపని తిరుమలలో సర్టిఫికెట్ ఇచ్చారు. మా పెళ్లి సర్టిఫికెట్ ఇది. అతి మాకు అన్ని గవర్నమెంట్ లోనే ఉన్నాయి, నువ్వు లేవేంటి? అదే టెస్ట్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిముత్యం. సంస్కృతంలో ఎగ్జామ్ రాసినందుకు ఇచ్చారు. సంస్కృతమా? నీకు తెలుగే రాదు కదే. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టైటిల్లో తమ్నైల్లో చూసేశారు కదా ఈరోజు ఏం వీడియో అని చెప్పేసి. కరెన్సీ కలెక్షన్ అండి. ఇంకా మా ఆయన ఏం చదివారు ఆ సర్టిఫికెట్స్ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. ఏంటది? ఆగు, ఇవన్నీ ఏంటయ్యి చెప్పొద్దా? సర్టిఫికెట్లా? ఐఏఎస్, ఐపీఎస్. అప్పట్లో సర్టిఫికెట్లు దాతే ఉద్యోగం వచ్చింది అనుకున్నావా? సర్టిఫికెట్లు దాతే ఉద్యోగం వచ్చింది అనుకో. వచ్చిందా మరి? వచ్చింది మా బొమ్మ. ఇవన్నీ మా ఆధార్ కార్డులు అంతేనా? మా ఐడి ప్రూఫ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. తర్వాత మా ఆయన మార్క్ లిస్టులు అన్ని దీంట్లో ఉంటాయి. ఏమేమి చదివాము? చాలా చదివాడు, చూద్దాం. తర్వాత మొన్న చెప్పాను కదా కాయిన్ కలెక్షన్ అను మనీ కలెక్షన్ ఇష్టం అని చెప్పేసి, కరెన్సీ కలెక్షన్, అవి కూడా ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు మా ఆయనకు వచ్చిన సర్టిఫికెట్లు, ఆయన దాచిపెట్టిన కాయిన్స్ అవన్నీ కూడా చూద్దాం. ఒక్కొక్కటి చూపి. ఐటీ సర్టిఫికెట్ నేను నమ్మను, ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చి మార్కులు వేయించుకున్నాడు కాబట్టి ఇది తూచి, ఇది వద్దు. ఇది నాదా? నా చూపింది, నేను తర్వాత చూపిస్తాను. అన్ని సర్టిఫికెట్లు నీకు ఎక్కడి నుంచి వస్తాయా? నువ్వు అన్ని చదవలేదుగా. 10th క్లాస్ ది 10th క్లాస్ లో దీనికి కూడా డబ్బులు ఇచ్చా? 10th క్లాస్ డబ్బులు ఇస్తారా? ఏమోనయ్యా, మేనేజ్ చేసావేమో. అప్పట్లో అన్ని లేవా? లేదంటే ఇంక 2 మార్కులు ఎక్కువ వచ్చాయేమో. ఎన్ని వచ్చినాయి? 354. 6 మార్కుల్లో మిస్. ఫస్ట్ క్లాస్. ఇంకేముంది, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునేవాడు మేము. ఏంది చాలా ఎతుకుతున్నా? నువ్వన్నీ చదవలేదే, అన్ని సర్టిఫికెట్లు ఎత్తుక్కుంటున్నావు ఎందుకు? చాలా ఉంది. ఐటీఐ సర్టిఫికెట్ ఒకటి వచ్చింది, 10th ఒకటి వచ్చింది. ఇంకోటి ఏంది? ఏం చేసా? ఎన్సీసీ సర్టిఫికెట్. ఎన్సీసీ సర్టిఫికెట్. నీ హైట్ కి ఎవరు ఎన్సీసీ నేర్పించారు? ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. ఎన్సీసీ సర్టిఫికెట్. కబడ్డీ పోటీల్లో ఫస్ట్ వచ్చాము. కబడ్డీలోనా? కబడ్డీలో ఏముంది, వాళ్ళందరూ మంచి హైట్ ఉంటారు. నువ్వు బుడంకాయలు దొరకకుండా వాళ్ళు టచ్ చేసి వచ్చేసి ఉంటావు. నాక్ లో పని చేసాం. ఏంటది? నాక్ కోర్స్ నేర్చుకున్నావా? మరి పని చేశాను చేతే. అదే, అది చేస్తే ప్లేస్మెంట్స్ చేస్తారు. హైదరాబాద్ కూడా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాం. అన్ని వెనక్కి తిరిగి రావడమేనా? ముందుకెళ్ళేది ఏమి లేదా? సంస్కృతంలో ఎగ్జామ్ రాసినందుకు ఇచ్చారు. సంస్కృతమా? నీకు తెలుగే రాదు కదే. అప్పట్లో తెలుగే సంస్కృతంలో సర్టిఫికెట్ కూడా ఇచ్చారే. చూపించనా? ఇదేంటది? స్కిల్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిముత్యాలు. కానీ ఉద్యోగం వచ్చి ఇదేంటది? అసలు ఏంటో చెప్పని, ఒక్కొక్కటి తీసి ఇచ్చేస్తావు. అది కూడా గవర్నమెంట్ దే. గవర్నమెంట్ దానిలో దేనిలో చేసాం. కాగితాలన్నీ గవర్నమెంట్ లోనే ఉన్నాయి, నువ్వు లేవేంటి? అదే టెస్ట్. వర్తని చెప్తా ఉండు. ఇది 10th మార్క్ లిస్ట్. 354 మార్కులు వచ్చినాయి. అవును, మర్చిపోయి 10th తప్పానని చెప్పావుగా. తప్పింది.
సెవెంత్ తప్పి రెండోసారి కూడా మళ్ళీ సెవెంత్ చదివా. ఎగ్జామ్ రాస్తే 2 సబ్జెక్టులు పోతే ఒక సబ్జెక్టే పోయిందని నేను చెప్పలా. అప్పుడున్న హెడ్ మాస్టర్ ఒక సబ్జెక్ట్ అని హాల్ టికెట్ లో రాసిచ్చాడు. అది రాసి వచ్చి అది పాస్ అయ్యా సబర్మతి. మళ్ళీ ఇంకో అది మొత్తం రిజల్ట్ వచ్చి 8th క్లాస్ లోకి వెళ్ళి కూర్చుంటే, ఏంద్రా నువ్వు వెళ్ళి 8th క్లాస్ లో కూర్చున్నావు, ఇంకో సబ్జెక్ట్ ఉందిగా అన్నాడు. అదేం సార్ మీరు చెప్పింది ఒక సబ్జెక్ట్ ఏగా ఇంకో సబ్జెక్ట్ అంటారు ఏంటంటే, ఏముందిరా చిన్నపిల్లాడు వేగా చదువుకోమని ఇంకోసారి మళ్ళీ రెండోసారి 7th చదివితే అప్పుడు ఆ కక్షతో చదివా బాగా 10th క్లాస్ లో చూసి రాసి పాస్ అయ్యా. ఎవరా ఏం చెప్పావు? నేనేమన్నా చూసి రాసి పాస్ అయ్యావా? కక్షతో మరి కక్షతో చదివి రాయలా, కక్షతో చూసి రాసి పాస్ అయ్యాడు. ఇదేందో తెలుసా, నా జీవితం ఇంతటితో ముగింపని తిరుమలలో సర్టిఫికెట్ ఇచ్చారు. మా పెళ్లి సర్టిఫికెట్ ఇది అతిశయం మాకు. అప్పటి నుంచే నీ లైఫ్ బాగుంది తెలుసా. 3 సొత్తులు మరి నేనేమనుకోవాలి? నేను 3 చుక్కలే, నాకు 16 చుక్కలు కనపడ్డాయి. నాక్ లో ఏం కోర్సు చేసుకున్నావు అక్కడ? నాక్ లో ఏదో కోర్స్ అంటే ఇది నాకు అర్థం కాదు. ప్లంబర్ గానా? అదేంది ఎన్సిసి పోలీసు గవర్నమెంట్ ఉద్యోగాలని మళ్ళీ ప్లంబర్ కి వెళ్ళావు? అవి చదువు అయిపోయిన తర్వాత ఇంకా కోర్సుకి వెళ్ళావు. ఇదేంటది? ఎన్సిసి ఏ సర్టిఫికేట్. అది ఏ సర్టిఫికేట్ అంటే? ఏ సర్టిఫికేట్ A-B-C ఉంటాయి. C వస్తే ఇంకా గట్టిగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అదేంది ఏ మంచిదేమో అనుకున్నానుగా. ఫస్ట్ ఏ ఉంది సర్టిఫికేట్ వస్తే జాబ్ గట్టిగా వస్తుంది. ఇదేంటది? అది ఎన్సిసి. ఇది కూడా ట్రైనింగ్ సర్టిఫికేట్. ట్రైనింగ్ లో ఇదేమన్నా ఎన్సిసి మామూలు సర్టిఫికేట్, ఇదేమన్నా ట్రైనింగ్ లో ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన. కబడ్డీలో ఫస్ట్ వచ్చిన సర్టిఫికేట్ అంట ఇది. కబడ్డీలో అప్పుడు డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ లో మా స్కూల్ తరఫున 11 మందిలో 11 మందికి ఇచ్చారు. 11 మందిలో నువ్వు ఒకడవు కదా. వాళ్ళు గెలిస్తే నీకు ఇచ్చుంటారు. వాళ్ళు గెలిస్తే ఇచ్చేది. నా జట్టులో ఉన్నానుగా. వాళ్ళు గెలిస్తే ఇచ్చారంట. సరే నలుగురితో నారాయణ నీకు కూడా వచ్చేసి ఆ రోజు నేను ఆడబట్టే గెలిచింది ఆట. సరే నమ్ముండి అబ్బా. కబడ్డీలో మా ఆయన ఒక్కడే ఆడి 10 మందిని గెలిపించాడు మిగిలిన వాళ్ళని. అంతేనా? నేను అంత స్వార్థంగా చూడట్లా, కాకపోతే నేను ఆడాను. నా వల్లే గెలిచిందన్నావుగా ఇప్పుడు. తర్వాత ఇదేంటి సంస్కృతం ఉంది. మా ఆయనకు తెలుగే సరిగా రాదు, ఇంగ్లీష్ చెబితే వెళ్ళి గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకుంటాడు. అలాంటిది సంస్కృతంలో సర్టిఫికెట్ అంట. సంస్కృతం భాష కూడా అల్లాడిపోయి కాలిపోయి. ఏంటవి? గవర్నమెంట్ కాగితాలన్నీ ఉన్నాయి, రకరకాల కోర్సులన్నీ చేశాడు, ఉద్యోగమే రాలా. అయిపోయింది సర్టిఫికెట్. ఇంక ఇంతేనా? ఇవేంటవి? ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం. వీళ్ళ ఫ్రెండ్స్ అందరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్నాయి, నాది మాత్రం లేదు. ఎక్కడ ఉంది? ఏ పర్స్ లో? మా తాత ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫొటోస్, ఓల్డ్ ఫొటోస్ అన్ని దాచిపెట్టుకున్నాడు. ఇట్లా మా ఆయన ఫొటోస్, వాళ్ళ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని ఇందులో దాచిపెట్టుకున్నాడు. ఈ సర్టిఫికెట్స్ లోపల పెట్టరాదు, కాయిన్స్ తీద్దాం. సర్టిఫికెట్స్ అయిపోయినాయి, ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ కరెన్సీ కలెక్షన్ ఉంది, అది కూడా చూద్దాం. ఇది మా ఆయన దగ్గర ఉన్న కాయిన్ కలెక్షన్, అన్ని జూమ్ లో చూపిస్తాను ఒకసారి. ఇదేంటది? నయా పైసా. నయా పైసా? నిజంగానే నయా పైసా ఉందా? నయా పైసాకి పనికిరావురా నువ్వు అంటారు కదా, నేను అనట్లేదులే. అంటారు కదా, నిజంగానే నయా పైసా ఉందని నాకు తెలియదు. ఇద్దండి, ఇది నయా పైసా అంట. అంటే క్లారిటీగా కనిపించలే, ఎప్పటి నుంచో దాచిపెట్టాడు కదా. జూమ్ లో చూపిస్తా. తర్వాత అనానా
సేమ్ కనపడదు. ఇదేనా ఒక అనా? ఇది వచ్చేసి అనా అంట. నేను అసలు చూడలే మరి. ఇదండి, ఇది నయా పైసా అంట, దాని మీద రాశారు. తర్వాత ఇదేమో అనా పైసా అంట. అనా అసలు సరిగా కనిపించలా. అనా, అది కూడా అనా అని రాశారు. తర్వాత ఇదేంట? 5 పైసలు. ఇది 5 పైసలు. ఈ 5 పైసలు నాకు కూడా గుర్తుంది. తర్వాత ఇది 20 పైసలు. తర్వాత ఇదేంటో మాడిపోయింది. 10 రూపాయలు, ఓల్డ్ 10 రూపాయలు. పాతకాలంలో 10 రూపాయలు కూడా 2 రకాలు ఉండేవి. 2 అట్లేదు, మరి ఎన్ని ఉన్నాయి నాకు కూడా తెలియదు. కానీ ఇది వచ్చేసి 10 రూపాయలు. కనిపించలా. ఇంకోటి ఉన్నట్టుంది, నేను చూసాను. ఇద్దో అదొక టైపు, ఇదొక 50 పైసా అని రాస్తారు దాని మీద, 10 రూపాయలు. తర్వాత ఇది 1 రూపీ కాయిన్, ఓల్డ్ 1 రూపీ కాయిన్. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను ఫాస్ట్ గా చెప్పేస్తున్నా. తర్వాత ఇవన్నీ 10 రూపీసా? 2 రూపీస్ కాయిన్స్ చూపిద్దాం. 2 రూపీస్ కాయిన్. తర్వాత ఇవన్నీ 2 రూపీస్ కాయిన్సే. వెనకమాల బొమ్మలు ఏమన్నా చేంజ్ ఉందా? 1 రూపీ. ఇది 1 రూపీ. ఇంకా అన్ని ఇంతే ఉంటాయా? అమ్మవారి ఫోటో వేసి ఉంటదన్నా. ఏది? 10 రూపీస్ కాయిన్స్ మీద. ఇది 10 రూపీస్ కాయిన్, అమ్మవారి ఫోటో వేసి ఉంటది. ఇవన్నీ అంతేనా? తర్వాత ఇవి వచ్చేసి ఇప్పుడు కూడా వస్తున్నాయిలేండి, 1 రూపీ కాయిన్. ఇది వచ్చిన కొత్తల్లో దాచిపెట్టుకున్నాడు అనమాట తీసుకొని. తర్వాత ఇది కూడా అంతకుముందు చిన్న 1 రూపీ కాయిన్స్ వచ్చేవి, వచ్చినప్పుడు దాచిపెట్టుకుంటాడు. ఇప్పుడు అవి ఓల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి ఇవి. ఫాస్ట్ గా చెప్పేస్తున్నా, లెంత్ ఎక్కువైపోతుందని. ఇది కూడా అంతే సేమ్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 2 రూపీస్ అయిపోయినాయి, 10 రూపీస్ అయిపోయినాయి, 5 రూపీస్. 5 రూపీస్ మాత్రం చాలా ఉన్నాయి. ఇద్దండి, మనకి 2 రూపీస్ కాయిన్ అంత వచ్చింది 5 రూపీస్ కాయిన్. అప్పట్లో అలా వచ్చేది. సరే ఇయర్ చూడు. ఇయరా? 84లో వచ్చింది. ఇది వచ్చేసి 5 రూపీస్ కాయినే, కానీ దీని వెనకమాల వెంకటేశ్వర స్వామి అనుకుంటాను. వెంకటేశ్వర స్వామినా? స్వామి వారి ఫోటో ఉంది. తర్వాత ఇంక ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కదా, అమ్మవారిని చూపించావు. ఈ 5 రూపీస్ కాయిన్ మీద దుర్గమ్మ తల్లి అమ్మవారి ఫోటో ఉంటది. ఇది కూడా దాచిపెట్టుకున్నాడు. ఇంకా ఏమో, ఇది కూడా ఒక రకం. మరి ఇది ఏంటో 5 రూపీస్ కాయినే గానీ బ్యాక్ సైడ్ మనకి చేంజెస్ వస్తాయి. చేంజెస్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కాయిన్ తీసుకొని దాచిపెట్టుకుంటా ఉంటాడు. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇది వచ్చేసరికి 20 రూపీస్ కాయిన్ అండి. తలదాలు మెరిచిపోతుంది. ఎప్పుడు తీసి పెట్టావే? కొత్త దానిలో మొన్న వచ్చింది. తర్వాత ఇవి సింగపూర్ కరెన్సీ అంట. ఎంత ఇది? 20 సెంట్స్. సింగపూర్ కాయిన్స్ ఇది 20 సెంట్స్ అంటాయి. ఎన్ని ఉన్నాయి? 20. ఈ డబ్బులు తీసుకొని సింగపూర్ వెళ్ళిపోదాం పద మనం. బాబా ఇది ఇంతవరకు కాయిన్ కలెక్షన్. ఇది నోట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. వస్తున్నా అన్న, 2 నిమిషాలు వస్తున్నా. 2 నిమిషాలు. ఏంది? ఇప్పుడు కాయిన్స్ అన్ని అయిపోయినాయి కదా, నోట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఫాస్ట్ గా చూపించేసే, వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. ఇది వచ్చేసి 1 రూపీ నోట్. 1 రూపీ నోట్. ఇది 1 రూపీ నోట్ అన్నమాట. ఇది ఎక్కడిది? నేను బ్యాంక్ లో తీసుకున్నాను. ఇది మళ్ళీ నేను జూమ్ లో చూపిస్తా. ఇవి కూడా 1 రూపీ నోట్లేగా. ఇదేమన్నా బండిల్, అవి ఏమన్నా విడి నోట్లు. ఓల్డ్ ఇది వేరు, ఇది వేరా? ఇది ఓల్డ్ 1 రూపీ నోట్ అన్నమాట. ఇది నేను కూడా చూసా. ఇది ఓల్డ్ ది. ఇవేమో ఇప్పుడు వచ్చినాయి. 2 రూపీస్. ఇది 2 రూపీస్ నోట్. ఇది నాకు కూడా తెలుసు, 2 రూపీస్ నోట్. ఇది 5 రూపీస్. ఇది 5 రూపీస్ నోట్. ఇది అందరికీ తెలుసులే. తెలియని చూపించు. 10 రూపీస్ ఓల్డ్ నోట్. 10 రూపీస్ ఓల్డ్ నోట్ అన్నమాట. ఇది ఎక్కడ తీసుకున్నావు ఇవన్నీ? 10 రూపీస్ ఓల్డ్. ఇది కూడా ఇంకా వేరే రకం కాదు, అవి 10 రూపీస్ ఓల్డ్.
అప్పట్లో మరి అదేమంటే నా నోరు పెద్దది అంటారు మీరు. 20 రూపీస్. ఇది 20 రూపీస్ నోట్. ఇది నేను కూడా చూసా. అంటే ఎప్పటికప్పుడు నోట్లు మారుస్తా ఉన్నారు కదా, మార్చినప్పుడల్లా ఒక్కొక్కటి తీసి దాచిపెట్టుకుంటాడు ఇలాగా. అంటే మళ్ళీ మళ్ళీ దొరకవు కదా. 50 రూపీస్ ఓల్డ్ ది, 50 రూపీస్ ఇది ఓల్డ్ ది. న్యూస్ అంటే అదే. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది. ఇది ఉందా ఇప్పుడు? ఇది ప్రెసెంట్ రన్నింగ్ దే 100 రూపీస్. ఇది 100 రూపీస్. అంటే మధ్యలో మనకి కరెన్సీ డిమానిటైజేషన్ అవి ఇవి అని చెప్పేసి మారుస్తున్నారు కదా, అందుకని ఒక్కొక్కటి దాచిపెట్టుకున్నారు ఇలాగా. 100 రూపీస్ ఓల్డ్ నోట్. ఇది 100 రూపీస్ ఓల్డ్ నోట్ అండి. ఇది అంతే. ఇది కూడా సేమ్. ఇది ఓల్డ్ నోట్ 100 రూపీస్. 10 రూపీస్ అమెరికన్ అమెరికన్ $1. ఇది $1 అంట. అమెరికన్ డాలర్ కూడా ఏమన్నా $20 అమెరికన్. $20. ఇది ఎక్కడ? నారాజ్ దగ్గర తీసుకున్నా. ఆయన ఇచ్చుండడు, నువ్వు తీసుకొని ఉంటావు. అదే నేను తీసుకున్నాననే చెప్తుంది. నారాజ్ దగ్గర కాదు, వద్దురా అన్నా కూడా లాక్కొని ఉంటావు నువ్వు. $20 రా. లాక్కేసుకుంటావు. మలేషియా. ఇది ఎక్కడిది? వాడి దగ్గర ఇవన్నీ ఫారిన్ మొత్తం వాడి దగ్గర అమ్ముకుంటే అన్నకు ఒక రోజు గడిచిపోయింది. అన్ని లాగేసుకున్నావు. మలేషియా కరెన్సీ అదే. ఇదేంటది? ఇది మలేషియా కరెన్సీ అంట. ఏమంటారే మలేషియా కరెన్సీని? నాకు కూడా గుర్తులేదు. ఇదంతా మన ఇండియన్ కరెన్సీ కదా. ఇది వచ్చేసరికి మా ఆయన వల్ల బావే కదా, మేనత్త కొడుకు. అన్న చూస్తాడు ఇప్పుడు వీడియో. ఆయన ఎక్కడికైతే అక్కడికి ఆ కరెన్సీ ఉంటది కదా, ఆయన వెళ్ళినప్పుడల్లా ఈ కరెన్సీ పిచ్చి ఒకటి ఉండి ఈయన కూడా ఒకటి 2 కరెన్సీ నోట్లు ఇస్తా ఉంటాడు. ఇవ్వడం కాదు, లాగేసుకుంటాడు. ఫాస్ట్ గా చెప్పేస్తున్నా, పిచ్చి పిచ్చి వస్తే లైట్ చాలా రోజుల నుంచి అనుకుంటే ఇవాళ కుదిరింది. అది కూడా చాలా తక్కువ టైం లిమిట్ లో మా ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. పాపం వెళ్ళిపోయాడు. అదన్నమాట. ఇవేంటంటే ఏమో సీడీలు ఉన్నాయి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇంకా ఎంతమందికి ఇలా కరెన్సీ కలెక్షన్ అలవాటు ఉందో కామెంట్ చేయండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అనమాట మా ఆయనతో ఈ వీడియో చెయ్యాలి అని. ఆయన కలెక్ట్ చేసిన కలెక్షన్ కదా, ఆయన కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి ఈ రోజు నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. ఆ టైంలోనే మరి మీకు ఏమర్థమైందో నేనేం చూపించానో నాకే తెలియదు అనమాట. ఇంకా ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.